Good evening to all. అందరికీ నమస్కారం అండ్ ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్ డన్. నేను నా ప్రసంగం మొదలెట్టే ముందు ఈ సంస్థకి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వినయ్ సార్, వారికి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు ముందుంటే నేను చెప్పలేను సార్. వెల్కమ్ సార్. అలాగే మేడంని కూడా పిలుపుదాం. అలాగే వినయ్ గారి మిస్సెస్ని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ మేడం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న శ్రీ మీర్ మసూద్ అలీ ఖాన్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే అనురేఖ మేడం, వారు కూడా స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. చల్ సార్. ఓకే. అలాగే మిత్రులారా, ఈరోజు ఇక్కడికి రావడానికి మా యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనమందరము కూడా ఐక్యమత్యంతో, సోదర భావంతో, అన్నాదమ్ముల్లా కలిసిమెలిసి ఉండడము కేవలం ఈ సంస్థకు మాత్రమే పరిమితమే కాకుండా విశ్వవ్యాప్తంగా మనమందరము కూడా ఒక్కటై హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు అనే భేదాలు లేకుండా ఒక్కటై ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. కొందరు స్టేజ్ పైకి పిలవకుండా వచ్చేస్తారు, పర్వాలేదండి. ఇప్పటివరకు నేను ఏం చెప్పానో అర్థమైందా మీకు? మేము ఇక్కడికి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడ అన్ని కమ్యూనిటీ వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారా లేదా? ఈ యొక్క హోమ్లో అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఇక్కడ మనకు హిందువులు కనిపిస్తారు, ముస్లింలు కనిపిస్తారు, క్రైస్తవులు కనిపిస్తారు, బౌద్ధులు, జైనులు. ముఖ్యంగా నేను వినయ్ సార్ని, వారి యొక్క మిస్సెస్ని నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ధార్మిక పరంగా క్రైస్తవులు అయినప్పటికీ ఇక్కడ అందరినీ కూడా ఉండడానికి అవకాశం కల్పిస్తున్నారు. వారి కోసం మనం అందరం కూడా ఒక్కసారి క్లాప్స్ కొట్టాలి. చాలా చాలా ధన్యవాదాలు సార్, మీరు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నారు. ఈ యొక్క భావన మనలో ప్రతి మనిషికి కూడా ఉండాలి. మనము ఈ ప్రపంచంలో పుట్టింది కేవలము మనం బ్రతకడానికి, మనతో సంబంధం ఉన్నవారు, తల్లిదండ్రులు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, భార్యాభర్తలు కానివ్వండి, మనం మాత్రమే బ్రతకాలి అనే ఉద్దేశం కాకుండా, నేను బ్రతకాలి, నాతో 10 మందిని బ్రతికించాలి అనే అవగాహన మనలో ప్రతి ఒక్కరిలో ఉండాలి. మనం ఒక స్లోగన్ కంపల్సరీగా వింటుంటాం, నేను బాగుండాలి. విన్నామా ఎప్పుడన్నా? నేను మాత్రమే బాగుండాలనా, లేక అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలా? అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ భావన మనలో ప్రతి ఒక్కరికి కూడా రావాలి. మరి ప్రస్తుతం ఒక ఫెస్టివల్ ఏదైతే నడుస్తుందో, ఆ ఫెస్టివల్ ఏమిటి? వినాయక చవితి. మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, మనము ఏ కులానికి, ఏ మతానికి సంబంధించిన వారమైనా ప్రతి ఒక్కరి మతాన్ని మనము ఆదరిస్తాము, గౌరవిస్తాము. మన మతాన్ని మనము అనుసరిస్తూ ఎదుటివారి మతాన్ని మనము గౌరవించాలి. ఇది మన భారతదేశం యొక్క సంస్కృతి మరియు సాంప్రదాయాలు. కనుక ఈ వినాయక చవితి సందర్భంగా ఇంతకుముందు సార్ ఇంగ్లీష్లో వివరించారు, ఆ ఆంగ్ల భాషలో, ఇంగ్లీష్ భాషలో. మీలో ఎంతమందికి అర్థమైంది అది? ఇంగ్లీష్ ఎవరెవరికి వచ్చు? నాకైతే రాదు. అయితే అవే మాటలను తెలుగులో వివరించడానికి మీ ముందు నిలబడ్డాను. వినాయకుని విగ్రహం ఎప్పుడైతే మనం చూస్తాం కదా, ఆ విగ్రహాన్ని చూసినప్పుడు మన పూర్వీకులు ఎలా ఉండేవారు అంటే అత్యంత జ్ఞానవంతులు వాళ్ళు. ఈరోజు మన దగ్గర కంప్యూటర్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, అలాగే ప్రొజెక్టర్ ఉంది. ఏదైనా ఒక విషయం మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ప్రొజెక్టర్లో వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా సార్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను, ఆ రౌండ్గా ఉన్నది ఏంది అంటే చందమామ, మూన్ కదా. అది మూన్ అని మీకు ఎలా తెలుసు? మూన్ అయితే ఇంకా పైకి ఉంది కదా. డయాగ్రామ్ ఓన్లీ, అంటే మనకు అర్థం అవ్వడానికి. అది చూస్తే మనకు అర్థమవుతుంది అది మూన్, చంద్రుడు అని మనకు అర్థమవుతుంది. కానీ వాస్తవంగా ఇక్కడనే ఉన్నాడా చంద్రుడు అంటే? ఇక్కడ లేడు, పైన ఉన్నాడు ఆకాశంలో. అలాగే విగ్రహంలో మన పూర్వీకులు ఏం చేశారు అంటే,
ఒక గుప్త సందేశాన్ని బహిర్గతం చేయడానికి విగ్రహాలను ఏర్పాటు చేసి ఆ విగ్రహాల్లో ఆ సందేశాన్ని వాళ్ళు వివరించేవారు. ఉదాహరణకు మనం చూస్తున్నట్లయితే వినాయకునిలో ముందుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే పెద్ద తల ఉంటుంది. పెద్ద తల ఉంటుందా లేదా? మనము సాధారణ మానవులము మనకు చిన్న తల ఉన్నప్పుడు వినాయకునికి అంత పెద్ద తల ఏమవసరము? అంటే వినాయకునికి అంత పెద్ద తల అవసరం లేదు. కానీ ఆ సర్వసృష్టికర్తన దేవుడు ఎవరైతే వినాయకుల వారికి పుట్టించాడో ఆయన అత్యంత జ్ఞానవంతుడు అనే సందేశం తెలియజేయడానికి వినాయకుల వారి విగ్రహంలో పెద్ద తల పెట్టడం జరిగింది. అలాగే వినాయకుల వారికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. ఆ పెద్ద చెవులు దేనికి సంకేతం అంటే దాంట్లో రెండు సందేశాలు ఉన్నాయి. ఒకటి మొరాలిటీ, రెండవది దైవత్వం గురించి. ఆ రెండు సందేశాలు ఏమిటి అంటే ఒకటి దేవునికి సంబంధించింది. ఆ సందేశం ఏమిటి అంటే మనము చెప్తున్న ప్రతి మంచి మాట అయినా కానీ చెడు మాట అయినా కానీ ఆ దేవుడు యెహోవా లార్డ్ వింటున్నాడు అనే సందేశం ఆ పెద్ద చెవుల ద్వారా మనకు అందించారు. అలాగే రెండోది మొరాలిటీ. దాంట్లో ఏముంది అంటే ఎవరైనా పెద్దవారు మనతో మాట్లాడుతున్నారు అంటే వారు మాట్లాడుతుంటే మనం పక్కన ఏదో పని చేస్తున్నాము అలా కాకుండా వారి మాటను శ్రద్ధగా వినాలి అనే సందేశం దాంట్లో పెట్టారు. ఈ రెండు మెసేజెస్లు దాంట్లో ఉన్నాయి. అలాగే వినాయకునికి తొండం ఉంటుంది. తొండం చూసారా మీరు? ఎలా ఉంటుంది? పెద్దగా పొడవుగా ఉంటుంది. ఆ తొండంలో సందేశం ఏముంది అంటే మనము ఏవైతే మంచి పనులు చేస్తున్నామో చెడు పనులు చేస్తున్నామో దేవుడు వారికి సపరేట్ చేసేస్తాడు. మంచి పనులు ఎక్కువ ఉన్నాయా చెడు పనులు ఎక్కువ ఉన్నాయా దానికి ప్యూరిఫై చేసి మంచి పనులు మనలో పుణ్యాలు ఎక్కువ ఉంటే స్వర్గం, పాపాలు ఎక్కువ ఉంటే నరకంలో వేసేస్తాడు. ఇది దేవునికి సంబంధించిన మెసేజ్. రెండవది దాంట్లో ఇంకోటి మోరల్ ఉంది. అదేమిటి అంటే మనము ఏదైనా మాట చెప్తున్నాము అంటే అబద్ధము మాట్లాడకుండా ముక్కుసూటిగా మాట్లాడాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మసూద్ అలీ ఖాన్ గారు ఇంతకుముందు బాగా ప్రసంగించేశారు కదా, ఆయన చేసింది మంచిదా చెడ్డదా ముక్కుసూటిగా చెప్పాలి. ఆయన ముందు సార్ చాలా అద్భుతంగా చెప్పారు అని క్లాప్స్ కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పాడు ఏం అర్థం కాలేదు అనేటట్టు ఉండకూడదు. మనము ఏది మాట్లాడినా కానీ ముక్కుసూటిగా మాట్లాడాలి, అభ్యంతరం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడాలి. ఇది మోరల్. ఇంకోటి వినాయకుల వారికి బొజ్జ పెద్దగా ఉంటుంది. అది ఎందుకోసము? లడ్డూలు తిని అంత పెద్ద బుజ్జ రాలేదు వినాయకుల వారికి. మనతో ఎవరైనా ఒక మాట చెప్పారు అంటే ఏదైనా రహస్యం మనకు వచ్చి చెప్తారు కదా. మీకు ఎవరో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉంటారు మన జీవితంలో. మనకు ఏ మంచి పని జరిగినా చెడు పని జరిగినా ఏదో ఒక ఆపద ఉన్నా కానీ వాళ్ళతో వెళ్ళి మనము షేర్ చేసుకుంటాము. నాకు ఇలా అయింది, ఇలా చేయాలని ఉంది అని మన రహస్యాలు వాళ్ళతో చెప్తాము. చెప్పిన తర్వాత నా బాధ్యత ఏమిటి అంటే ఆ రహస్యాలను కడుపులో దాచుకోవాలి. మళ్ళీ వెళ్ళి ఇంకో ఫ్రెండ్కి చెప్పకూడదు, అలా అయిందంట ఇలా అయిందంట అని. 10 మందితో మనము ఆ రహస్యాలను చెప్పకూడదు, మన కడుపులోనే దాచుకోవాలి అనే సందేశం ఆ కడుపు ద్వారా మనకు వివరించారు. ఇంకోటి దంతం టీత్స్ ఎన్ని ఉంటాయి వినాయకుడికి? 2 ఉంటాయా? ఒకటి చిన్నగా ఉంటుంది, ఒకటి ఫుల్గా ఉంటుంది. ఒకటి విరిగిపోయి చిన్నగా ఉంటుంది, ఒకటేమో ఫుల్ ఉంటుంది ఒకటి. అయితే దాని ద్వారా మనకు ఏ సందేశం ఇస్తున్నారు అంటే ఆ సర్వసృష్టికర్తన దేవుడు యెహోవా ఒకే ఒక్కడు, ఆయనకు సమానంగా ఇంత కూడా లేడు అనే సందేశం ఆ 2 పండ్ల ద్వారా వివరిస్తున్నారు. ఒకటి చిన్న పండ్లు ఉంటుంది, ఒకటి పెద్ద పండ్లు ఉంటుంది. ఆ సర్వసృష్టికర్తన దేవుడు ఒకే ఒక్కడు, రెండోవాడు లేడు, ఆయనకు సమానంగా ఇంత కూడా లేడు అనే సందేశం ఆ పండ్ల ద్వారా మనకు వివరించారు మన పూర్వీకులు. అలాగే వినాయకులి వారి చేతిలో ఒక చేతిలో లడ్డు ఉంటుంది, ఒక చేతిలో కొడవలి ఉంటుంది. అలాగే మెడలో చూస్తే ఒక దారము ఉంటుంది. గమనించారా మీరు? ఇమాజినేషన్ చేయండి. మీరు లైఫ్లో ఒక్కసారి అయినా చూసి ఉంటారు కదా. ఇమాజిన్ చేయండి, ఒక చేతిలో లడ్డు ఉంది, ఇంకో చేతిలో కొడవలి ఉంది, కత్తి, మెడలో ఏమో దారము ఉంది. మనము ధర్మం యొక్క ధర్మాన్ని మనము సక్రమంగా మంచిగా అనుసరించాలి, ధర్మం యొక్క బాటలోనే నడవాలి అనే సందేశం ఆ తాడులో ఉంది. అలాగే ఎవరైతే ధర్మంలో నడవడో దారి తప్పుతారో వాళ్లకు
పనిష్మెంట్ ఉంటుంది అనే సందేశం ఆ కొడవలి ద్వారా మనకు వివరించారు. మరి మంచి పనులు చేస్తే దానికి సత్కారం ఏమైనా ఉందా అంటే ఆ చేతిలో ఇంకో లడ్డు ఏదైతే ఉందో మనం మంచి పనులు చేస్తే మీకు స్వర్గం లభిస్తుంది అనే సందేశం లడ్డూలో మనకు వివరించారు. అలాగే ఇంకా లాస్ట్లో చివరికి వచ్చేస్తే మనము మూషిక ఉంటుంది కదా, ఎలుక మూషిక ఉంది. మూషిక ఒకవైపు లడ్డూతో చూస్తుంది, లడ్డూ వైపు చూస్తుంది, ఒకవైపు ఏమో వినాయకుల వారికి చూస్తుంది. మనకు 2 కన్నులు ఉన్నాయి కదా, ఎలుకకి ఉన్నాయి, ఎలుక కూడా 2 కదా. అయితే ఒకవైపు ఇలా చూసుకుంటూ ఇంకోవైపు వినాయకుల వారికి చూస్తుంది. అయితే నేను అది తినాలనా వద్దా అనే పర్మిషన్ తీసుకోవడానికి ఆ ఎలుక ఏమిటి అంటే మన మనస్సులో ఏవేవో కోరికలు వస్తుంటాయి. పక్క వాళ్ళు ఏదో తీసుకున్నారు అంటే మనలో కూడా ఆ కోరిక వచ్చేస్తుంది, నాకు కూడా అది కావాలి. పక్కవారు ఏదో సెల్ ఫోన్ తీసుకున్నారు అంటే అలాంటి సెల్ ఫోన్ నాకు కూడా కావాలి. పక్కవారు ఏదో ఒక బట్టలు తీసుకున్నారు అంటే అలాంటి బట్టలు నాకు కూడా కావాలి, లేదంటే దానికంటే మంచివి కావాలి అనే కోరికలు మనలో వస్తుంటాయి. ఇంకా మనము బాగా వెల్ సెటిల్ అయి ఉంటే ఒకడు పెద్ద బైక్ కొనుక్కున్నాడు అంటే నాకు కూడా ఆ బైక్ కావాలి. సరే బైక్ వచ్చేసింది. బైక్లో వెళ్తున్నప్పుడు ఒక మంచి కార్ కనిపించింది, ఆడి కార్. ఈ బైక్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు, నాకు ఆ కార్ కావాలి అని. కార్ తీసుకున్నాడు. సరే కార్లో వెళ్తున్నప్పుడు ఎవడో పెద్ద లీడర్ ఎవరో ఉన్నారు, ఆయన ప్రైవేట్ జెట్లో వెళ్తున్నారు, హెలికాప్టర్లో. ఎప్పుడు ఆ కోరిక వచ్చేస్తుంది, నాకు ఈ కార్ వద్దు, నాకు ఆ జెట్ కావాలి అని. అంటే మన మనస్సు కూడా ఆ ఎలుకలాగే కోరికలు కోరుకుంటూ ఉంటుంది. ఒక్కసారి ఒకే వైపు ఉండదు మన మనస్సు, అది కావాలి ఇది కావాలి, మూషిక ఎలుకలాగా చేస్తుంది. అయితే అసలు మనం ఏం చేయాలి అంటే నా స్థోమత ఎంత, నేను తీసుకునేది ఎంత, నేను నడుస్తున్న బాట మంచిదా కాదా, నేను ఎవరికైనా మోసం చేస్తున్నానా, ఎవరికైనా హాని కలిగిస్తున్నానా అనేది మనం చూసుకోవాలి. దాని తర్వాత మనం చేసే పని మంచిదా చెడ్డదా అనేది మన ధర్మ గ్రంథాల్లో చూసుకోవాలి. హిందువులైతే వేదాల్లో, ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, ముస్లింలు అయితే ఖురాన్లో చూసుకోవాలి. అలాగే క్రైస్తవులు అయితే బైబిల్ గ్రంథంలో మనము చూసుకోవాలి, నేను చేస్తున్న పని మంచిదా చెడ్డదా అని. ఏ గ్రంథంలో మనం చూసినా కానీ ఒకరికి ముంచడం మంచిది అని చెప్తారా? ఒకరికి ముంచడము, మోసం చేయడము, ఒకరికి హాని కలిగించడము మంచిది అని ఖురాన్లో లేదు, బైబిల్లో లేదు, భగవద్గీతలో కూడా లేదు. అయితే మనం నడుస్తున్న బాట ఎలాంటిది, ఎలా మనం నడవాలి, మన నడవడిక ఎలా ఉండాలి అనేది మనము మన ధర్మ గ్రంథాల్లో చూసుకోవాలి. ధర్మ గ్రంథాల పరంగానే మనం మన జీవితాన్ని గడపాలి. చివరిగా మనము ఎంత చేస్తున్నా కానీ మనలో విభేదాలు ఉన్నాయా లేవా, మనలో ఘర్షణలు కొట్లాటలు జరుగుతున్నాయా లేవా, ధర్మాలను బట్టి హిందూ ముస్లింల కొట్లాటలు, క్రైస్తవుల ముస్లింల కొట్లాటలు, హిందువుల క్రైస్తవుల కొట్లాటలు జరుగుతున్నాయా లేవా? జరుగుతున్నాయి. ఎందుకోసం జరుగుతున్నాయి అంటే మనము మన ధర్మ గ్రంథాలకు దూరం అయిపోయి ఉన్నాము. మనము మన ధర్మ గ్రంథాలను, శాస్త్రాలను చదవట్లేదు. స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని చదవట్లేదు. స్క్రిప్చర్స్ మనం చదివితే దాంట్లో స్పష్టంగా ఉంటుంది. బైబిల్లో ఒక వాక్యం ఉంది, భూగ్రంథ నివాసులారా అని యెహోవా పేర్కొంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే చిన్న వాక్యమే, కానీ ఆలోచిస్తే అది పెద్ద లాజిక్ కూడా ఉంది దాంట్లో. భూగ్రంథ నివాసులారా అంటే అక్కడ దేవుడు చెప్పాల్సింది ఏమిటి? కేవలం క్రైస్తవుల కోసమే చెప్తే భూగ్రంథ క్రైస్తవులారా అని చెప్పాలి కదా. అలా చెప్పట్లేదు దేవుడు. భూగ్రంథ నివాసులారా అంటే ప్రజలందరూ, మానవులందరూ కూడా. అలాగే మనము వేదాల్లో చూస్తే సర్వే జనా సుఖినో భవంతు అని ఉంటుంది. సర్వ హిందూ సుఖినో భవంతు అని ఎక్కడ దొరకదు మనకు. అలాగే ఖురాన్లో చూస్తే యా అయ్యుహన్నాస్ అని చెప్తాడు దేవుడు. యా అయ్యుహన్నాస్ చెప్తున్నాడు, కానీ యా అయ్యుహల్ ముస్లిమూన్ అని చెప్పట్లేదు ఎక్కడా కూడా. అంటే మన ధర్మ గ్రంథాలు ఒకే సందేశాన్ని బోధిస్తున్నాయి, కానీ మనము వాటిని చదవక, అర్థం చేసుకోక మన అంతటా మనము ఏవేవో ఘర్షణలు, కొట్లాటలు చేసుకుంటున్నాము. మనము ఒక్కటే ఉండాలి అనే సందేశం మన గ్రంథాల్లో స్పష్టంగా ఉంది. సమయం చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు వివరంగా వివరించను. చివరిగా నేను మీతో కోరుకుంటున్నది ఒక్కటే, మనము ఎంత స్థాయికి ఎదిగినా కానీ మన తోటి వారిని మనము సహాయం చేయాలి. మన వల్ల ఉపకారం జరగాలి, కానీ అపకారం మాత్రము జరగకూడదు. మన వల్ల ఎవరికి హాని కలగకూడదు. మనము మన ధర్మాన్ని, ఏ ధర్మం అయితే మనకు ఇష్టమో, ఏ ధర్మాన్ని అయితే మనము అనుసరిస్తున్నామో ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ఎదుటివారి మతాన్ని మనము గౌరవించాలి. ఒకరి మతాన్ని మనము అవహేళన చేయకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడు
ఈ హౌస్కి మరియు దీని యొక్క స్థాపకులను ఎల్లప్పుడూ చల్లటి దీవెనలతో ఉంచాలని కోరుకుంటూ, చివరిగా ఆ సర్వసృష్టికర్తన దేవుడు వినయ్ సార్ని మరియు వారి ఫ్యామిలీని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేలా ఆ దేవుడు ఉంచాలని వేడుకుంటూ, ఆ సర్వసృష్టికర్తన దేవుడు మన అందరినీ ఐక్యమత్యంతో సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తథాస్తు. జై హింద్.